హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఎస్ ఎంసెట్ ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్. నేను మీ లంకేశ్వరరావు. ప్రీవియస్ వీడియోలో మనం మార్కెట్లో దొరికేటువంటి సోప్స్లో, డిటర్జెంట్స్లో ఏది ద బెస్ట్ అనేటువంటిది చూసాం. అంటే ఏ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని ఆ సోప్ని కానీ డిటర్జెంట్ని కానీ తీసుకోవాలి అనేది మనం చెప్పుకున్నాం. ఎవరైనా ఆ వీడియో కనుక చూడకపోతే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. మన ఎగ్జామినేషన్లో కూడా అలాంటివి ఇంపార్టెంటే. సో ఏవి అడుగుతారో, ఎలాంటి కాన్సెప్ట్స్ మీద అడుగుతారు అనేది కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో సోప్ యొక్క కెమికల్ నేమ్ ఏంటి, ఓకే, సో నెక్స్ట్ సోప్ రియాక్టివిటీ ఎలాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతున్నాయి, ఇలాంటివి స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం రేపు రాయబోయేటువంటి వెబ్సైట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అడుగుతారు. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వచ్చి హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనమాట. అంటే కాఠిన్యత, నీటికి కాఠిన్యత అనేటువంటిది ఉంటుంది, దాన్ని హార్డ్నెస్ అంటారు. మళ్ళీ ఆ హార్డ్నెస్ని 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఇంతకీ ఆ 2 టైప్స్ ఏంటి, వాటిని రిమూవ్ చేయడానికి ఎలాంటి మెథడ్స్ని వాడుతున్నాం, ఆ మెథడ్స్ మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేది రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకసారి దాని గురించి చూద్దాం. హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో టెంపరరీ హార్డ్నెస్ అని ఉంటుంది, నెక్స్ట్ పర్మనెంట్ హార్డ్నెస్ అనేది ఉంటుంది. టెంపరరీ హార్డ్నెస్ అనేది దేనివల్ల వస్తుందంటే కాల్షియం మెగ్నీషియం బైకార్బోనేట్స్, ఓకే, సో బైకార్బోనేట్స్ ఇలాంటి వాటి వల్ల వస్తుంది. నెక్స్ట్ కార్బోనేట్స్ అనేటువంటిది కూడా కన్సిడర్ చేస్తాం, ఓకే. సో కార్బోనేట్స్ ముఖ్యంగా వచ్చేది బైకార్బోనేట్స్ ఇలాంటి వాటి వల్ల. నెక్స్ట్ కార్బోనేట్స్ అంటే కాల్షియం కార్బోనేట్ అని, నెక్స్ట్ మెగ్నీషియం కార్బోనేట్ అని, నెక్స్ట్ కాల్షియం బైకార్బోనేట్, నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నట్లయితే మెగ్నీషియం, ఓకే, మెగ్నీషియం బైకార్బోనేట్ అనేటువంటిది చెప్తాం. ఇలాంటి వాటి వలన ఏమవుతుంది, హార్డ్నెస్ అనేది, అది కూడా ఎలాంటి హార్డ్నెస్ వస్తుంది, టెంపరరీ హార్డ్నెస్ అనేది వస్తుంది, ఓకే, తాత్కాలిక కాఠిన్యత అంటారు. ఓకే రైట్. సో మరి అయితే ఈ టెంపరరీ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి ఏం చేస్తారంటే మనం ఎక్కువగా ఉపయోగించేటువంటి మెథడ్స్ ఇవే. మన ఇంట్లో ఉపయోగించేది ఇదిగోండి క్లాక్స్ మెథడ్. ఇవి ఉన్నాయి కదా, వాటర్ ప్యూరిఫైర్స్ అని ఉంటాయి కదా. ఈ వాటర్ ప్యూరిఫైర్స్లో ఇలా వైట్ కలర్ క్యాండిల్స్ అనేటువంటిది ఉంటాయి. ఈ క్యాండిల్స్ లోపల ఏముంటుంది, సో మోస్ట్లీ స్లేక్డ్ లైమ్ అనేటువంటి దాన్ని యూస్ చేస్తారు, ఓకే. సో స్లేక్డ్ లైమ్ ఇదే, ఈ మెథడ్ని ఏమంటారంటే క్లాక్స్ మెథడ్ అనేటువంటిది, లేదంటే కాల్షియం హైడ్రాక్సైడ్ మెథడ్ అంటారు. ఈ మెథడ్లో మనకి ఈ బైకార్బోనేట్స్ అనేటువంటిది కంటికి కనిపించవు. ఇలా కంటికి కనిపించినటువంటి బైకార్బోనేట్స్ని కంటికి కనిపించేటువంటి కెమికల్స్గా మార్చేస్తారు, ఓకే. అంటే ఇవి ఇన్సాల్యుబుల్ అంటే మోస్ట్లీ అవి వాటర్లో డిజాల్వ్ కావట్లేదంటే అర్థం ఏంటి, అవి మన కంటికి కనిపిస్తాయి. అలా సాల్యుబుల్ కెమికల్స్ని ఇన్సాల్యుబుల్గా మార్చేయడానికి ఇదిగోండి ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అనే కెమికల్ని యూస్ చేస్తారు, ఓకేనా. ఇది టెంపరరీ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి. ఇంకొక మెథడ్ ఏంటంటే బాయిలింగ్ అని చెప్తాం. ఈ బాయిలింగ్లో కూడా చూడండి, బైకార్బోనేట్స్ అనేటువంటి వాటిని తీసుకుని హీట్ చేసినట్లయితే మోస్ట్లీ అవి కార్బోనేట్స్గా కన్వర్ట్ అవుతాయి. కార్బోనేట్స్ మన కంటికి కనిపిస్తాయి ఎందుకంటే అవి ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ కాబట్టి. సో డైరెక్ట్గా మనం వాటిని ఫిల్టర్ చేసి తీసేసుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్టనింగ్ ఆఫ్ వాటర్ అంటారు. సాఫ్టనింగ్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ నుంచి కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ని రిమూవ్ చేయడాన్ని సాఫ్టనింగ్ ఆఫ్ వాటర్ అంటాం. మరి పర్మనెంట్ హార్డ్నెస్ ఇలాంటి వాటిని ఎలా రిమూవ్ చేస్తారు, ఓకే. టెంపరరీ హార్డ్నెస్కి ఎవరు రెస్పాన్సిబుల్ అని చెప్పాం, కాల్షియం మెగ్నీషియంకి సంబంధించినటువంటి కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఇలాంటివి రెస్పాన్సిబుల్, ఓకే. సో మరి పర్మనెంట్ హార్డ్నెస్కి ఎవరు రెస్పాన్సిబుల్, దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియో ముగించే ముందు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విచ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఓల్డెస్ట్ సివిలైజేషన్ అంటే ఏమని అంటాం, ఇండస్ వ్యాలీ అంటాం. ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా వాళ్ళు వాటర్ని ప్యూరిఫై చేయడానికి సున్నం వాడారు. అంటే ఇదే ఇలాంటి కాల్షియంకి సంబంధించినది, కాల్షియం ఆక్సైడ్ అనేది తీసుకున్నాం అనుకోండి, కాల్షియం ఆక్సైడ్, దీన్ని సున్నం అంటారు. దీనికి వాటర్ అనేటువంటిది కలిస్తే ఏమవుతుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ అవుతుంది. అంటే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇలాంటి డెరివేటివ్స్ని ఏన్షియంట్ టైం నుంచి కూడా వాడుతున్నారు వాటర్ని ప్యూరిఫై చేయడానికి. అయితే మీరు వాటర్ని ప్యూరిఫై చేయడానికి ఇలాంటి కెమికల్స్ కాకుండా న్యాచురల్గా దొరికే ఏవైనా వాడుతున్నారా, ఒకవేళ వాడితే దాని పేరు ఏంటనేది కింద కామెంట్లో మెన్షన్ చేయండి, రైట్. దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.